నగరంలో నెల వచ్చిందంటే ఖచ్చితంగా కరెంటు బిల్లు కట్టాల్సిందే. ఇక రోజు రోజుకి ఈ కరెంటు ఛార్జీలు కొంత విద్యుత్ వినియోగం తగ్గించడం కోసం కరెంటు ఛార్జీలు కూడా కొంత ఎక్కువగా వినియోగించిన వారికి భారమే అవుతుంది. కాబట్టి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి విల్లాలు కానీ అపార్ట్మెంట్లు తర్వాత గేటెడ్ కమ్యూనిటీ హాల్లో కూడా చాలా వరకు కూడా సోలార్ రూఫ్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. నగరంలో 9 సర్కిల్లో ఉన్నటువంటి ఏరియాలో ఎంత మేరకు ఈ సోలార్ రూఫ్ అనేది ఉపయోగిస్తున్నారు, సోలార్ రూఫ్ ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుంటాం. ప్రజెంట్ నేను సిటీ శివార్లోని మల్కాజ్గిరిలో ఉన్నాను. అంటే హైదరాబాద్, సైబరాబాద్, తర్వాత ఇటు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి అన్ని జిల్లాల్లో అన్ని ఏరియాలో కూడా ఈ సోలార్ వినియోగం అనేది పెరిగిపోతుంది. ప్రజెంట్ మనం చూడవచ్చు ఇక్కడ విజువల్స్లో. ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఇది ఒక మనకి ఏంటంటే ఒక రేకుల వలె ఉంటుంది. కానీ ఇదంతా ప్లేట్స్ అన్నీ కూడా సోలార్ రూఫ్కి సంబంధించిన ప్లేట్సే. ఈ సోలార్ రూఫ్ వల్ల చాలా వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చు. దీంతోపాటు ఇక్కడ ఈ సోలార్ వల్ల మనకి ఆటోమేటిక్గా నెట్ మీటర్లు కూడా ఏర్పాటు చేసి ఇంత విద్యుత్ వినియోగాన్ని అయితే తగ్గించవచ్చు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సబ్సిడీలు కూడా కొంత తెలియని వారు ఎవరైతే ఉంటారో వారికి తెలిసేలా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే పవర్ లేనప్పుడు కూడా ఇటు వర్షాకాలం ఇంకా ఎక్కువగా పవర్ కట్ సమస్య ఉంటుంది. కాబట్టి ఈ సోలార్ రూఫ్ వల్ల కూడా ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుందని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మాత్రం ఈ ఏరియాలో మనకు దాదాపు ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నటువంటి ఏరియాలో ప్రతి ఒక్క 200-300 మీటర్ల వరకు ఒక్కొక్క అపార్ట్మెంట్ పైన ఇట్లాంటి సోలార్ రూఫ్ను అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇట్లాంటి సోలార్ వల్ల అసలు ఈ విద్యుత్ వినియోగం ఎంత ఆదా అయింది, తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సోలార్ వల్ల ఈ పక్కన ఉన్నవారు కూడా వీరిని ఏమన్నా కన్సల్ట్ అవుతున్నారా? అసలు మనతో పాటు వినియోగదారులు ఉన్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించినటువంటి వినియోగదారులు. ఇక్కడ ఈ సోలార్ రూఫ్ కూడా ఎన్ని ప్లేట్లు ఉంది, ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు, దీనివల్ల ఇప్పటివరకు విద్యుత్కి సంబంధించి ఎంత ఆదా అయింది వారి మాటలను తెలుసుకుందాం. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు మీరు, ఇది ఎన్ని ప్లేట్లు ఉంటుంది, ఎక్కడ ఎవరిని కన్సల్ట్ అయ్యి ఈ సోలార్ రూఫ్ మీరు ఇక్కడ ఏర్పాటు చేశారు? మేము ఇక్కడికి వచ్చి నియర్లీ 1 year అవుతుందండి. బట్ మేము సోలార్ పెట్టుకుంది మాత్రం 8 months అవుతుంది. బిఫోర్ దాట్ మాకు పవర్ బిల్ అనేది నియర్లీ 5,000 to 6,000 వరకు వచ్చేది. బట్ ఎప్పుడైతే మేము సోలార్ పెట్టుకున్నామో అప్పటి నుంచి మినిమం 150 to 200 వరకే వస్తుంది. మేము చాలా మనీ సేవ్ చేసుకున్నాము. అండ్ దాంతోపాటు ఇలాంటి ఎలివేషన్ అంటే ఒక మంచి సిట్అవుట్ లాగా చేసుకున్నాము, దీన్ని యూజ్ చేసుకున్నాము. అంటే మిమ్మల్ని ఇది ఏర్పాటు చేసినాక ఇంకా పక్కవారు కూడా దాదాపు ఇక్కడ ఇంకొక 2-3 కనిపించాయి నాకు. అడుగుతున్నారా ఎక్కడ ఏర్పాటు చేశారు, ఈ విద్యుత్ వినియోగం ఎట్లా ఉందని మిమ్మల్ని ఏమైనా అడిగారండి. అంటే మాది అంటే సెటప్ చూసిన తర్వాత చాలా మందికి ఇంప్రెస్ అయ్యారు. చాలా బాగుంది, అంటే 2 విధాలుగా యూజ్ అవుతుంది మనకు. ఒకటి వచ్చేసి పవర్ సేవ్ చేస్తున్నాము, అండ్ దాంతోపాటు ఒక మంచి సిట్అవుట్ లాగా రిలాక్సేషన్ లాగా ఉంది, చూడడానికి కూడా బాగుంటుంది అనేది అందరూ మ్యాక్సిమం చాలామంది అడిగారు. మా ఇటుపక్క వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. మేము కన్సల్ట్ అయింది మాత్రం యూనిస్కాన్ పవర్ సిస్టమ్స్ అండి. వాళ్ళ త్రూగా మేము 5 kilowatt పెట్టుకున్నాము. మాకు యూనిస్కాన్ వాళ్ళు చాలా బాగా సర్వీస్ ఇచ్చారు. అంటే మనకు సమ్మర్లో ఉన్నంత జనరేషన్ రైనీ సీజన్లో, వర్షాకాలంలో కానివ్వండి, చలికాలంలో అంతా ఉండదు. బట్ మ్యాక్సిమం మనం యూజేజ్ కూడా తగ్గుతుంది కదండి, పవర్ కన్సంప్షన్ కూడా తగ్గుతుంది మనది, కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది. ఓవరాల్ ఏం చెప్తారు అంటే ఇంకా వినియోగదారులు వినియోగించుకోవాల్సిన వాళ్ళు? అందరూ అంటే మనం గో గ్రీన్, గో సోలార్ అనే దాన్ని ఎంకరేజ్ చేయాలండి. అండ్ దాంతోపాటు అంటే ఇది సబ్సిడీ కూడా ఉంది. ఫస్ట్ థింగ్ మోర్ ఓవర్ ఏంటంటే అందరూ భయపడుతున్నారు ఇంత అమౌంట్ పెట్టడం ఏంటి అనేది. మన గవర్నమెంట్ కూడా సబ్సిడీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి సబ్సిడీ కూడా నాకు వితిన్ 1 weekలో సబ్సిడీ వచ్చేసింది. ప్లేస్ కూడా ఉండదు అని కొందరు ప్లేసెస్ కూడా భయపడతారు. కాబట్టి టెర్రస్ పైన కానీ ఇంకా ఏదైనా గోడల పైన కానీ ఎట్లయినా నిర్మించుకోవచ్చా ఇట్లాంటివి? టెర్రస్ని అయితే మనం ఎట్లాగో ఊరికి వదిలేస్తున్నాం కదా, టెర్రస్ని మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. గ్రౌండ్ మౌంట్ కావాలనుకుంటే గ్రౌండ్ మౌంట్ చేసుకోవచ్చు. మనకి దాంట్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మొత్తానికి అయితే ఈ ఏరియాలో సిటీ శివార్తో ప్రాంతాలతో పాటు ముఖ్యంగా ట్రై సిటీస్ సికింద్రాబాద్, హైదరాబాద్లో కూడా ఇట్లాంటి సోలార్ నిర్మాణాలు ఎక్కువనే వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే విద్యుత్ భారము తగ్గించడంతో పాటు కూడా ఎక్కువగా ఈ సోలార్ ఉపయోగించడం వల్ల గ్రీనరీ అంటే పర్యావరణానికి కూడా కొంత మనం పరిరక్షించినట్టు ఉంటుంది. దీంతోపాటు అటు వర్షాకాలం కూడా ఎక్కువగా విద్యుత్ వినియోగం లేనప్పుడు ఈ సోలార్ మనకి ప్రయోజకరంగా ఉంటుంది. దీంతోపాటు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సబ్సిడీలను కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఈ సోలార్ని అయితే వాడుకుంటే కొంత బెనిఫిట్స్ అనేది చెప్పవచ్చు. ఇక్కడ వీరు ఏర్పాటు చేసుకున్న ఈ సోలార్ సంబంధించిన
ఇది చూసి కూడా కొంతమంది ఎక్కడ ఈ సోలార్ ప్రూఫ్ అంటే పర్మిషన్స్ ఎట్లా ఉంటాయి, సో దీన్ని ఎట్లా ఇక్కడ ఏర్పరచుకోవచ్చు అనేటువంటి విషయాలు కూడా వీరిని అడిగినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా మాత్రం గ్రేటర్ చూపంతా కూడా సోలార్ వైపే ఉందని చెప్పవచ్చు. అంటే మనతో పాటు కొంత దీనికి సంబంధించి సోలార్కి సంబంధించినటువంటి అసోసియేషన్, తెలంగాణ సోలార్ రూఫ్ అసోసియేషన్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా దీనికి సంబంధించినటువంటి ఎట్లా ఉంటుంది అంటే సోలార్ వినియోగం గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉందో వారి మాటలను తెలుసుకుందాం. గత 10 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ సోలార్ ఇండస్ట్రీలో మా అసోసియేషన్ పాత్ర చాలా గొప్పది. ఎన్నో స్కీమ్స్ కానీ, ఎన్నో అవగాహన సదస్సులు కానీ, ఈ తెలంగాణ గవర్నమెంట్కి ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చిన మా అసోసియేషన్ తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్, టీసీఆ అంటారు దీనికి మెయిన్గా గత 10 సంవత్సరాలుగా ఇందులో ఈ అసోసియేషన్లో సుమారుగా 400 నుంచి 500 కంపెనీలు మాతో భాగస్వామ్యమైనాయి. తెలంగాణలో సోలార్ ఇండస్ట్రీ పాత్ర చాలా గొప్పది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు అంటే ఈరోజు తెలంగాణ గ్రేటర్ వైపు అంటే సోలార్ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అంటే గ్రేటర్ వైపు తెలంగాణ చూపు, సోలార్ చూపు తెలంగాణలో ఒకప్పుడు సోలార్ తీసుకోవాలంటే చాలామందికి ఒక డౌట్. సోలార్ అనేది చాలా ఎక్స్పెన్సెస్తో కూడుకున్నది, ఇది అధిక భారం మనం పెట్టుకోలేము అనుకునేది. ఈరోజు ఒక సామాన్య ప్రజలు కూడా ఒక నార్మల్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సోలార్ పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. దానికి మేజర్గా కారణం ఏంటి అంటే PM సూర్య గారు 1 కోటి గృహాలకు సోలార్ విద్యుత్ వినియోగం అనేది ఆల్ ఓవర్ ఇండియాలో తీసుకురావడం జరిగింది. అందులో మన తెలంగాణలో కూడా ఈ స్కీము సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. చాలామంది వినియోగదారులు ఎవరైతే 2000 నుంచి 10,000 లోపు ఉన్న వాళ్ళందరికీ అంటే 1 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ సుమారుగా అయ్యే వాళ్ళందరికీ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 1 కిలోవాట్కు సుమారుగా 30,000, 2 కిలోవాట్కు 60,000, 3 నుంచి 10 కిలోవాట్ల వరకు 78,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీ ఒకటే సరిపోతుందా అంటే కూడా సబ్సిడీతో పాటు జాతీయ బ్యాంకులు SBI కానీ, UBI కానీ, ఆంధ్ర బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మీరు ఏదైతే పవర్ బిల్ కడుతుంటారో మంత్లీ సుమారుగా ఒక 4,000, 5,000 కట్టేవాళ్ళు వాళ్ళు EMIగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదే అమౌంట్ని EMIగా కన్వర్ట్ చేసేసుకొని దాన్ని 4 ఇయర్స్ తర్వాత సుమారుగా ఈ యొక్క సోలార్ యొక్క లైఫ్ 30 ఇయర్స్ ఉంటుందండి. 25 ఇయర్స్ ఏదైతే మాడ్యూల్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు 25 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ వారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఎంటైర్ సిస్టమ్ 5 ఇయర్స్ వారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ సిస్టమ్ పెట్టుకోవాలంటే సుమారుగా ఒక 1 కిలోవాట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 100 SFT ఏరియా కావాలి. 100 SFT ఏరియాలో మీరు ఒక 1 కిలోవాట్ పెట్టుకున్నట్టయితే 1 కిలోవాట్ మీకు అండ్ యావరేజ్గా 4 యూనిట్స్ జనరేట్ అవుతుంది. అంటే 120 యూనిట్స్ జనరేట్ అవుతుంది. అలాగనే ఒక 2 కిలోవాట్ అనుకోండి 120 × 2 అంటే 240 యూనిట్స్. 3 కిలోవాట్ అనుకోండి 360 యూనిట్ల వరకు జనరేట్ అవుతుంది. 1 కిలోవాట్ సుమారుగా ఒక 1,000 రూపాయలు మనం ఆదా చేసుకోవచ్చు. ఈ సోలార్ పెట్టుకోవడానికి రకరకాలుగా డౌట్స్ వస్తుంటాయి కన్జ్యూమర్స్కి. ఎవరిని అప్రోచ్ కావాలి, ఎంత కెపాసిటీ మేము సోలార్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎంత పవర్ బిల్ వస్తుంటే ఎవరిని ఎలా అప్రోచ్ కావాలని దీనికి ఒక పోర్టల్ ఉందండి, PM సూర్య గారు అనే పోర్టల్. సో REC ద్వారా దీన్ని రన్ చేస్తున్నారు. ఈ పోర్టల్లో తెలంగాణను సెలెక్ట్ చేసుకున్నప్పుడు తెలంగాణలో సుమారుగా ఒక 300 మంది వెండర్స్ ఉన్నారు. ఏ వెండర్స్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ వెండర్ ఏ బ్రాండ్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు మాకు ఎంత నియర్ బై ఉన్నారు, వాళ్ళ సర్వీస్ ఎంత చూసుకొని వాళ్ళ వెండర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ప్రపోజల్ తీసుకొని వాళ్ళతో ఫైనల్ చేసేసుకొని సోలార్ పెట్టుకోవడం జరుగుతుంది. మొత్తానికి గ్రేటర్లో ఉన్నటువంటి 9 సర్కిళ్లకు గాను చాలా వరకు సోలార్ వినియోగం పెరిగిపోతుంది. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి సబ్సిడీని కూడా వినియోగిస్తూ ఈ సోలార్ వినియోగం అయితే పబ్లిక్ ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు. ఇక ఇండిపెండెంట్ హౌస్తో పాటు గేటెడ్ కమ్యూనిటీలు తర్వాత విల్లాల్లో కూడా ఎక్కువగా ఈ సోలార్ రూఫ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఈ సోలార్ రూఫ్కి సంబంధించినటువంటి వినియోగం కూడా పెరిగిపోతుంది. సో ఖచ్చితంగా అవగాహన లేని వారికి కూడా అవగాహన కల్పిస్తున్నారు ఎనర్జీకి సంబంధించినటువంటి మెంబర్స్. సో ఓవరాల్గా ఈ నగర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా రోజు రోజుకి డెవలప్ అవుతున్నటువంటి క్రమంలో అటు ఫ్యూచర్ సిటీ 4th సిటీలో కూడా ఏరియాలో కూడా చాలా వరకు ఈ సోలార్ రూఫ్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు. దీనివల్ల కూడా కొంత విద్యుత్ వినియోగం సంబంధించినటువంటి ఛార్జీలను కూడా తగ్గించుకోవచ్చు కూడా వినియోగదారులు తర్వాత అధికారులు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ డి అశోక్తో అనిల్ V6 న్యూస్ హైదరాబాద్.